అమ్మా ఎన్నెలా అమ్మా ఒరే అయ్యా ఏంటి మరి ఎన్నెలమ్మని అదేదో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు అయ్యా ఎందుకే ఏమైంది నాకు తెలియదయ్యా డాక్టర్ మీద పోయి అడుగు డాక్టర్ గారు డాక్టర్ గారు వెన్నెలకి ఏమైంది పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం. అక్కడైతే అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇందులో భయపడవలసిందేమీ లేదు. అక్కడికి వెళ్ళండి. డాక్టర్ నువ్వు కూడా ఇంత ఆలస్యంగా రావడం ఫ్లైట్ డిలే అయిందిరా అయినా టైంకే వచ్చారు కదా ఒక్క నిమిషం వైస్ ప్రెసిడెంట్ వస్తున్నారు రిసీవ్ చేసుకుంటాం. మొత్తానికి పట్టుబట్టి కోరుకున్న ఐఏఎస్ ఆఫీసర్ నే పెళ్లి చేసుకుంది శృతి. और इसने मम्मी डैडी को भी मना लिया. इसलिए हम श्रुति को बधाई देती है శృతి కమ్ ఫాస్ట్ టైం అయిపోయింది. 1 minute please. అబ్బా తొందరగా రా. వస్తున్నారా? Why did you wait? మింగేస్తావా? బుక్క నుంచి చెప్పరేస్తా. కొత్త పళ్ళ క్యాడ్బరీస్ చాక్లెటా? ఫస్ట్ నైట్ ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు టెంపుల్ క్లోజ్ చేస్తారు. పద. అడిగా శృతి నేను చెప్పేది. అమ్మా శృతి ఇప్పుడు షికార్లు ఏమిటమ్మా? ప్లీజ్ మమ్మీ ఒక్కసారి మందిరికి వెళ్ళి దేవుడా మేమిద్దరూ పెళ్లి చేసుకున్నా మా లాంగెస్ట్ లవ్ ని కాపాడు అని చిన్న మెమో ఇచ్చేస్తాం. ఎందుకు అరిచావు? పెళ్ళైన తర్వాత భారీగా అడుగుతున్న మొట్టమొదటి కోరిక get me an ice cream, please. సరే ఒక ఐస్ క్రీమ్. Okay. 50-50. Hey, Arvind! Get me strawberry. Okay, Arvind. Wait. No, not strawberry. Arvind. Okay. వెన్నెలా శృతి. డాక్టర్ అంకుల్. శృతి అంకుల్ హారబుల్ యాక్సిడెంట్ అంకుల్. ఆ పెట్రోల్ ట్యాంకర్ బ్లాస్టింగ్ మంటలో ఆ జనం మై గాడ్. అంకుల్ అరవింద్. హౌ ఇస్ అరవింద్ అంకుల్? డోంట్ వరీ బేబీ హి ఇస్ ఆల్ రైట్. ఎక్కడున్నాడు అంకుల్? వస్తూనే ఉంటాడమ్మా. హి మస్ట్ బి ఆన్ ది వే. Major road accident on the Delhi-Haryana highway yesterday. An oil tanker filled with inflammable material rammed into an ice cream parlor, causing heavy casualty. 10 people, including women and children, are feared charred to death. None of the dead could be identified. The dead included Srimati Shruti, daughter of Union Home Minister. No!
ఆగమ్మా నువ్వు. బాబు, అది వెళ్ళండి. 2 గంటల నుంచి నిలబెట్టాను. నన్ను పంపుకుపోయిన పొరపాటు మా అబ్బాయిని పంపించు. తల్లి కోసం బిడ్డ కక్క వెళ్ళిపోతున్నాడు. ఏమ్మా చెబితే వినిపించుకోవేంటి? వెళ్ళవతలకి. అది కాదండి, వీళ్ళమ్మ చావు బతుకుల్లో ఉందండి. ఒక్కసారి నా లోపలికి పంపించండి, నేను వెంటనే వెళ్ళొచ్చేస్తానండి. బాబు, మేము తావబతుల మధ్య ఉన్నాం. అవతల హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారు. రమ్మని. ఒక్కసారి పంపించండి. డాక్టర్ రండి రండి రావస్తుందా? పదండి. జనార్దన్, శృతి షీఈ్ ఆల్ రైట్. జరిగిందంతా తర్వాత చెబుతాను. శృతితో మీరు మామూలుగానే మాట్లాడండి, ఆమెనే అడగొద్దు. శృతి మమ్మీ, శృతి, మమ్మీ. అబ్బా. I'm all right, మమ్మీ. I'm all right. Daddy. Daddy, I missed you so much, Daddy. I missed you so much. Arjun, నీకేం కాలేదుగా? నో, ఐఎమ్ ఆల్ రైట్. మై గాడ్, అంత పెద్ద యాక్సిడెంట్ లో మనం బ్రతికి బయటపడ్డామంటే both of us are very lucky. ఎంతసేపటి నుంచి బతిమాలుతున్నా వినిపించుకోవట్లేదు. సార్, డాక్టర్ గారు, లోపల నా భార్య చావు బతుకుల్లో ఉందండి. 2 గంటల నుంచి బతిమాల ఎవరు వినిపించుకోవడం లేదండి. ఆ అమ్మ కోసం ఎలా ఎక్కెక్కి ఏడుస్తున్నాడో చూడండి. సార్, మీరైనా చెప్పండి. సమత హాస్పిటల్ నుంచి డాక్టర్ శాంతి గారు పంపించారండి. డాక్టర్ గారు, మీరైనా చెప్పండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏంటండి మీరు ఎంత చెప్తున్నా వినిపించుకోరు? ఏంటయ్యా ఈ అన్యాయం? ఇందాక నుంచి బతిలాడుతుంటే మా మాట పట్టించుకోకుండా కూతురు చుట్టాకి ఎక్కడో ఢిల్లీ నుంచి మంత్రి గారు వస్తున్నారని మమ్మల్ని అందరూ ఆపేస్తావా? ఆయన ఒక్కడేనా మనిషి? మేమందరం మనుషులం కాదా? ఏమండి, ఆ మంత్రి మీద బాంబులు వేయడానికో బరిసెలు వేయడానికో మేమేం గూండాలమో టెర్రరిస్టులమో కాదండి. నా పేరు నరసింహం. నేను ఏపీ 747 లారీ డ్రైవర్ అండి. కావాలంటే నా లైసెన్స్ చూసుకోండి. అసలే వీళ్ళమ్మ పిచ్చిదండి. వీడు కనపడకపోతే అల్లాడిపోతుంది. మీకు దండం పెడతా, దయచేసి నన్ను లోపలికి పంపించండి. అడుగు. పోలీసులతో గొడవ పడుతున్నాడే, అతన్ని నరసింహ. అతని చేతిలో ఉన్న బాబే మన శృతికి పుట్టిన బిడ్డ. ఏంటి అరాచకం? వదలండి. ఐజీ సార్, వాడిని లోపలికి తీసుకురండి. ఎస్ సార్. డాక్టర్ గారు, మీకు మీ హాస్పిటల్కి 1000 దండాలండి. మీ హాస్పిటల్ డబ్బున్న వాళ్ళకి గాని జబ్బున్న వాళ్ళకి కాదండి. అరే, అమ్మ కోసం పసిపిల్లాడు గిజగిజలాడుతూ ఉంటే అయ్యా అమ్మ అన్న జాలి పడ్డం మానేసి పోలీసు వాళ్ళతో నెట్టిస్తారా? మీరు వద్దు, మీ హాస్పిటల్ వద్దు. నా వెన్నెల వేరే హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఏ నరసింహ, మీ ఫీజేగా కట్టే వెళ్తానండి. అన్నా పైసలతో సహా కడతాను. లేకపోతే మీ ఉసురు నా వెన్నెలకు తగ్గుతుంది. నరసింహ ఆగు. వెన్నెల గురించి నీకు ముఖ్య విషయం చెప్పాలి. నా వెన్నెలకి ఎలా ఉంది? ఏం ప్రమాదం లేదుగా? చెప్పండి డాక్టర్ గారు. వెన్నెలకేం ప్రమాదం లేదు, ఆమె బాగానే ఉంది. ఆయన సెంట్రల్ హోమ్ మినిస్టర్, శృతికి తండ్రి. అదే వెన్నెల నాన్నగారు. నమస్కారం అండి. నేను వెన్నెల చూసినప్పుడే అనుకున్నానండి, కొప్పింటి బిడ్డని. రేపు పుచ్చిగా తాతయ్యరా, దండం పెట్టు. తాతయ్యకి దండం పెట్టమ్మా. దండం పెట్టు, ఏడవకూడదు, దండం పెట్టు. అసలు నువ్వు మనిషివేరా? సార్, మీరు నీకు తాళి కట్టడానికి, పాపం తీర్చుకోవడానికి నా కూతురు దొరికిందిరా? పిచ్చిందని కూడా ఆలోచించకుండా పశువులాగా అనుభవించి ఒక బిడ్డకు తల్లిని చేసావు కదరా, ఇడియట్. సార్, మీరు పొరపడుతున్నారు. సార్, ఏమిటి ఆ వయసు? నో డాక్టర్, ఎలా కంట్రోల్ చేసుకోగలరు? హోదా, అందం, చదువు ఉన్న నా శృతిని ఒక లారీ డ్రైవర్. సార్, లారీ డ్రైవర్ కూడా ఒక మనిషే సార్. అసలు జరిగిందేంటో మీకు తెలుసా? తెలియని తనంతో అన్నం కోసం 10 మంది మగాళ్ళ ముందు నీ కూతురు బట్టలిప్పబోతూ ఉంటే దాని బ్రతుకు నవ్వుల పాలు కాకుండా కాపాడాడండి ఈ లారీ డ్రైవర్. పిల్లలెత్తుకెళ్లే దొంగని పిచ్చు కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటే నీ కూతురు బ్రతుకు పంచల పాలు కాకుండా తన పంచలు చేర్చుకున్నాడండి ఈ లారీ డ్రైవర్. 10 ఊళ్ళు తిరిగొచ్చింది, 10 బజార్లు తిరిగొచ్చింది. ఇది పతిత అని కారు కూతురు కూస్తూ ఉంటే అది పతిత కాదు, పసిపిల్లని నీ కూతురు పరువు కాపాడి తాళి కట్టి తన భార్యను చేసుకున్నాడండి ఈ లారీ డ్రైవర్. ఆఫ్టర్ ఆల్ లారీ డ్రైవర్ అంటే లారీ డ్రైవర్. నీ కథలన్నీ వినాల్సిన అవసరం మాకు లేదు.
మర్యాదగా చెప్తున్నా. ఏంటంకుల్ ఇంకా వాడితో మర్యాద? ఏ మిస్టర్, నువ్వు మా శృతిని చూడటానికి కానీ మాట్లాడడానికి కానీ వీల్లేదు. వెంటనే నీ బిడ్డతో సహా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా రేయ్, ఏం చేస్తావురా? తలదీసి మొలేస్తావా? అసలు మధ్యలో కలగ చేసుకోవడానికి నువ్వెవడివిరా? రేయ్, ఇతను నా కూతురు భర్తరా? నీ దగ్గరకు చేరక ముందే దానికి పెళ్ళయిందిరా. అవును నరసింహ, ఆయన చెప్పింది నిజం. శోభనం జరగకముందే శృతి, అదే వెన్నెల, ఒక ప్రమాదంలో చిక్కుకుంది. అందరం చనిపోయిందనే భావించాం, కానీ మతి చెల్లించి నీ దగ్గరకు చేరింది. అర్థమైందిగా? నీకంటే ముందే ఇతను దాని మెడలో తాళి కట్టారా? కానీ ఆ తర్వాత నాకు బిడ్డ పుట్టాడు సార్. తర్వాత పుట్టిన బిడ్డ ముందు కట్టిన తాళి ముళ్ళు పెకిలిపోతాయండి. ఏదే అని పిలిచే భర్త పిలుపు కంటే అమ్మా అని పిలిచే బిడ్డ పిలుపుకే ఎక్కువ విలువిస్తుంది సార్ ఆడది. అందుకే నా బిడ్డకు తల్లి కావాలి, నా బిడ్డకు తల్లి కావాలి. బిడ్డ ఆ పాపకు మూట మా శృతి ఒళ్ళో చేరడానికే వీల్లేదు. అందుకు నీకు ఎంత కావాలరా? 1,00,000, 2 లక్షల? చెప్పరా, ఎంత కావాలో చెప్పు. మనుషుల్ని కొనుక్కునే ధనం మీకున్నా అమ్ముకునే దరిద్రం మాకు లేదురా. కన్న పేగుకి కన్నతల్లి పాలకి ఖరీదు కడతారా? లక్షలు ఇస్తారట, లక్షలు. మా చంటోడి ముడ్డి తుడిచే గుడ్డ ఖరీదు చెయ్యవరా మీరిచ్చే లక్షలు. ఈ మాట మా వెన్నెల వింటే మిమ్మల్ని చీకొట్టి మీ ముఖాన కాండ్రించి ఉమ్మేసేదిరా. వినడానికి అసలు శృతి గతం గుర్తుంటే కదరా. తనకింకో పెళ్ళయిందన్న విషయం, బిడ్డున్నాడన్న సంగతి నా కూతురు పూర్తిగా మర్చిపోయింది. అబద్ధం. నేను నమ్మను సార్. కన్న బిడ్డను తల్లి మర్చిపోయిందట. పేగు తెచ్చి ప్రాణం పోసింది సార్. మర్చిపోతుందా సార్? నా బిడ్డ చెవులకి పోగులు కుట్టిస్తారంటేనే కొడవలితో తను నరుక్కోబోయింది సార్ నా వెన్నెల. అలాంటి వెన్నెల మర్చిపోతుందా? క్షణం బంగారం బంగారం అంటూ నా వెనకే పసిపిల్లలా తిరిగింది సార్ నా వెన్నెల. మమ్మల్ని మర్చిపోయిందా? తేల్చుకుంటాను, నా వెన్నెల దగ్గరికే వెళ్ళి తేల్చుకుంటాను. ఏంట్రా నువ్వు వెళ్ళి తెలుసుకునేది? బ్యాచ్లర్. వెన్నెల తండ్రివి కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఏం చేస్తావురా? చెయ్యి మీద పడిందో జంక్షన్ జామ్ అయిపోతే. మంచిగా ఉంటే నాటకాలు ఆడతారా? ఒక్కొక్కరు తల నరికి గుమ్మానికి ఏలాడగట్టి మరి నా వెన్నెల దగ్గరికి వెళతాను. ఇంకా పడ్డా సెక్యూరిటీ, వాడి హాస్పిటల్ ప్రెమిసెస్ లోనే ఉండడానికి వీల్లేదు. థ్రో హిమ్ అవుట్. Hey!